ఆగండి 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 నెట్టేమాకండి. ఎన్ని సాక్ష్యాలని వినాలమ్మా, మీరు చెప్తానే ఉంటారు, మీకు ఏ పని లేదమ్మా అనుకుంటున్నారా మనసులోను? కొంతమంది అనుకుంటున్నారు. అందరికీ మరణాత. అందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుచున్నారా? దేవునికి ఏ మహిమ కలుగును గాక. అందరికీ మరణాత. మరి ఒకసారి చూడండి కామెంట్. వందనాలమ్మ, మీ ప్రార్థనలో నిజంగా మహిమ ఉంది. నేను చింతారావు గారి గురించి ప్రార్థన పెట్టాను. మీరు ఎన్నో మందులు వాడాము, ఏ మందులకు తగ్గల. మీరు ప్రార్థించాక వారికి బలహీనం నుంచి విడుదల కలిగింది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎంత గొప్ప అద్భుతమండి, ఎంత గొప్ప అద్భుతము అసలాను. ఏమిచ్చి ఆయన రుణం తీర్చాలి తండ్రి? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. దేవునికి ఏ మహిమ కలుగును గాక. చాలా సంతోషం అండి. చక్కని స్వస్థత ఇచ్చారంట. ఎన్నో మందులు వేసుకున్నారంట, ఎన్నో హాస్పిటల్ తిరిగారంట, తగ్గలేని. మందు వాడకుండా జబ్బు మాన్పి వెయ్యగలవు తండ్రి, మందు వాడకుండా జబ్బు మాన్పి వెయ్యగలవు తండ్రి. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన మరి అందరి సాక్ష్యము దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. మీరు కూడా ప్రార్థన చేసుకుని మీరు కూడా సాక్ష్యం చెప్పాలి. మరి అందరూ విన్నవాళ్ళు కామెంట్ చేయండి. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్తేనే చాలా దేవుడు సంతోషిస్తారు. పని అయిపోయిందన్నమాట. ఇంకా ఉన్న పనులు కూడా సఫలం అయిపోయినన్నమాట. ప్రార్థన. చింతాలరావు గారి గురించి ప్రార్థన. మహోన్నతుడ సర్వాధికారి తండ్రి, నీ కుమారుడి సాక్ష్యాన్ని ఎంతగానో అద్భుతంగా వివరించారు. మరి ఆ కుమారుడికి ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి, ఆ కుటుంబాన్ని దీవించి, అప్పులు చిక్కులు ఇబ్బందుల నుంచి విడుదల చేసేసి, విన్న ప్రతి బిడ్డ కూడా సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి నా తండ్రి.